5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ చేరుకున్నారు. రక్షణ మంత్రి సెబ్ లెకోర్ను ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. దారి పొడవునా హోటల్ దగ్గర బారులు తీరిన ప్రవాస భారతీయులకు మోదీ వాదం చేశారు. సాయంత్రం మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ విందు ఇచ్చారు. పలు దిగ్గజ టెక్ కంపెనీల సీఈఓలు కూడా విందులో పాల్గొన్నారు. ప్యారిస్ లో జరుగుతున్న ఏఐ కార్యాచరణ శిఖరాగ్ర సదస్సుకు మాక్రాన్ తో కలిసి మోదీ ఆతిథ్యం ఇస్తున్నారు. ఇవాళ సదస్సునుద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. అనంతరం రేపు చారిత్రక నగరం మార్సిల్లో భారత్ తొలి కాన్సులేట్ ను మాక్రాన్ తో కలిసి ప్రారంభించనున్నారు. కడారచ్ లో ఫ్రాన్స్, భారత్, పలు ఇతర దేశాలు నిర్మిస్తున్న అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ ను సందర్శిస్తారు. ఫ్రాన్స్ గడ్డపై మొదటి, రెండో ప్రపంచ యుద్దాల్లో ప్రాణాలు అర్పించిన భారత సైనికులకు మజారక్స్ వార్ సెమెట్రీ దగ్గర నేతలిద్దరూ నివాళులర్పించి మోదీ అమెరికా బయలుదేరి వెళ్తారు. ప్రధానిగా ఫ్రాన్స్ లో మోదీకి ఇది 6వ అధికారిక పర్యటన. గతేడాది భారత్, ఫ్రాన్స్ తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 ఏళ్ల వేడుక జరుపుకున్నాయి. ఇక ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని ప్రధాని మోదీ రేపు అమెరికా వెళ్లనున్నారు. అధ్యక్షుడు ట్రంప్ తో పలు అంశాలపై చర్చించనున్నారు.